ఓకే. ఈరోజు వీడియోలో టాంజెంట్స్ అండ్ నార్మల్స్ అనే చాప్టర్ నుంచి 7 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూడండి. ఈ చాప్టర్ నుంచి మనకు ఓన్లీ 7 మార్క్స్ క్వశ్చన్ మాత్రం వస్తుంది. అదేవిధంగా ఈ చాప్టర్లో 7 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి చాలా ఈజీగా ఉంటాయి. ఇప్పుడు ఆ క్వశ్చన్స్ దాని యొక్క సొల్యూషన్ నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. నేను చెప్తున్న ఈ సొల్యూషన్ని మీరు నోట్స్లో కానీ లేదా రఫ్ పేపర్లో కానీ షేర్ చేసుకోండి. లేదు సార్ మేము చేసుకోలేమన్నట్లయితే ఈ సొల్యూషన్ తాలూకా పీడిఎఫ్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి మీరు ఈ సొల్యూషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదు నేను చెప్తున్న ప్రతి క్లాస్ తాలూకా అప్డేట్స్ మీకు కావాలనుకుంటే అదే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఫైండ్ ద కండిషన్ ఫ్రమ్ ద ఆర్థోగోనాలిటీ ఆఫ్ ద కర్వ్స్. కర్వ్ ఇచ్చాడు ax square ప్లస్ by square is equal to 1 and a1x square plus b1y square is equal to 1. రెండు కర్వ్స్ ఇచ్చాడు. ఈ కర్వ్స్ నుంచి మనకి కండిషన్ అంటే ఫైండ్ వచ్చేది. ఈ కండిషన్ ఫ్రమ్ ద ఆర్థోగోనాలిటీ క్లియర్. సో చూడండి, మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఇచ్చిన కర్వ్స్ ఏవైతే ఉన్నాయో ఇచ్చిన కర్వ్స్ని ఫస్ట్ రాసుకోండి. గివెన్ కర్వ్స్ ఏమి ఇచ్చాడు ax square ప్లస్ by square is equal to 1. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటి a1x square ప్లస్ b1y square is equal to 1. క్లియర్. వీటి నుంచి నేను ఫస్ట్ ఏం చేస్తానంటే ఒక పాయింట్ తీసుకుంటాను. పాయింట్ ఏంటి p of x1 y1 అనే ఒక పాయింట్ తీసుకున్నాను. లెట్ p of x1 y1 be any point on the two curves. క్లియర్. ఇప్పుడు ఆ 2 కర్వ్స్ రాసుకున్నాం. ax1 square ప్లస్ by1 square is equal to 1. దీన్ని ఈక్వేషన్ 1 అనుకున్నాం. అదేవిధంగా a1x1 స్క్వేర్ ప్లస్ b1y1 స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 1. దీన్ని నేను ఈక్వేషన్ 2 అనుకున్నాను. ఇప్పుడు ఈ రెండింటిని మనం సాల్వ్ చేయాలి. క్లియర్. ఈ రెండింటిని సాల్వ్ చేసిన తర్వాత ఈక్వేషన్ 1 సాల్వ్ చేయాలి. తర్వాత ఈక్వేషన్ 2ని సాల్వ్ చేయాలి. ఆ తర్వాత ఈ రెండింటి నుంచి మనం వాళ్ళు అడిగిన కండిషన్ ఏదైతే ఉందో దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇది మనం ఇప్పుడు చేయబోయే ప్రాసెస్. క్లియర్. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఈక్వేషన్ 1 and 2 చూడండి. ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2 ఈక్వేషన్ 1 ఏంటి ax1 స్క్వేర్ ప్లస్ by1 స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఈక్వేషన్ 2 ఏంటి a1x1 స్క్వేర్ ప్లస్ b1y1 స్క్వేర్. క్లియర్. ఇప్పుడు చూడండి, x1లోనే ఒకవైపు y1లోనే ఒకవైపు రాసుకోండి. ఇందులో x1 ఏముంది ax1 స్క్వేర్. క్లియర్. ఇందులో x1 ఏముంది a1x1 స్క్వేర్. a1x1 స్క్వేర్ అంటే ప్లస్, మనకు లెఫ్ట్ సైడ్ వస్తే మైనస్ అవుతుంది. సో మైనస్ a1x1 స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏముందన్న b1y1 స్క్వేర్. ఇక్కడ ఏముంది by1 స్క్వేర్. ఇది ప్లస్, ఇటు వస్తే మనకి మైనస్ అవుతుంది. సో మైనస్ by1 స్క్వేర్. అర్థమైంది కదా. ఇప్పుడు చూడండి, ఈ రెండింటి నుంచి x1 కామన్ తీయచ్చు. క్లియర్. ఈ రెండింటి నుంచి x1 స్క్వేర్ని కామన్ తీసాం. అప్పుడు ఎక్కడే మిగిలింది ఏ మిగిలింది, ఇక్కడ మైనస్ a1 మిగిలింది. a మైనస్ a1 ఓకే ఇజ్ ఈక్వల్ టు ఈ రెండింటి నుంచి y1 స్క్వేర్ని కామన్ తీయాలి. ఇక్కడ ఎలాగైతే మనం x1 స్క్వేర్ని కామన్ తీసామో అదేవిధంగా ఇక్కడ y1 స్క్వేర్ని కామన్ తీసాం. y1 స్క్వేర్ని కామన్ తీస్తే ఇక్కడ మనకి ఏం మిగిలింది b1 మైనస్ ఇక్కడ ఏం మిగిలిందన్నా b మిగిలింది. క్లియర్. ఇక్కడ వరకు ఓకే. ఇప్పుడు ఏం చేసాం x1 స్క్వేర్ బై ఈ y1 అంటే ఇక్కడ మల్టిపుల్ అవుతుంది, ఇటు వస్తే బై అవుతుంది. సో x1 స్క్వేర్ బై y1 స్క్వేర్. క్లియర్. ఇప్పుడు ఏం చేద్దాం, ఈ a మైనస్ a1 ఏదైతే ఉందో దీన్ని నేను రైట్ సైడ్ తీసుకెళ్ళిపోయింది. అప్పుడు ఏమవుతుంది ఇక్కడ మల్టిపుల్ అవుతుంది, ఇటు వస్తే బై అవుతుంది. సో చూడండి, ఇదేమవుతుంది b1 మైనస్ b బై a మైనస్ a1. అర్థమైంది కదా. ఇప్పుడు చూడండి, దీన్ని మనం మైనస్ తీసాం. అప్పుడు ఏమవుతుంది b మైనస్ b1 బై a మైనస్ a1. దీన్ని నేను ఈక్వేషన్ 2 అనుకున్నాను. దీన్ని ఈక్వేషన్ 2 అనుకున్నాను. ఇప్పుడు మనం ఏదైతే మనకి ఫస్ట్ రెండు కర్వ్స్ ఇచ్చాడు కదా, సో అందులో ఫస్ట్ కర్వ్ ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి, ఇది ax స్క్వేర్ ప్లస్ by స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. అందుకని కర్వ్స్ ఇచ్చాడు కదా, సో ఫస్ట్ దీన్ని సాల్వ్ చేద్దాం, నెక్స్ట్ దీన్ని సాల్వ్ చేద్దాం. తర్వాత ఈ రెండింటి నుంచి మనం కండిషన్ని ఫైండ్ అవుట్ చేయాలి. అడిగిన ఏదైతే కండిషన్ అడిగాడో ఆ కండిషన్ని ఈ రెండింటి నుంచి మనం ఫైండ్ అవుట్ చేస్తాం. చూడండి, ఫ్రమ్ ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 1 ఏంటి ax స్క్వేర్ ప్లస్ by స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు చూడండి ax స్క్వేర్ దీన్ని ఎలా రాసుకోవచ్చు
2 ఇంటూ ఏఎక్స్ అని రాసుకోవచ్చు. క్లియర్. ఎక్స్కి డెరివేటివ్ 1 ప్లస్ బీవై స్క్వేర్ దీని రాసుకోవచ్చు 2by అని రాసుకోవచ్చు. వైకి డెరివేటివ్ డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. క్లియర్. ఇక్కడ వరకు అర్థమైంది కదా. సో నెక్స్ట్ చూడండి 2by డివై బై డిఎక్స్ తీసుకున్నాం. ఈ 2ax ఏదైతే ఉందో దీన్ని రైట్ సైడ్ తీసుకెళ్ళిపోండి. అప్పుడు ఏమవుతుంది ప్లస్ 10 అనేది మైనస్ అయిపోతుంది. సో 2ax ఇంటూ 1 ఈజ్ 2ax. క్లియర్. ప్లస్ 10 అనేది మైనస్ అయింది మైనస్ 2ax. ఇప్పుడు చూడండి మనకి ఏం కావాలి డివై బై డిఎక్స్ మాత్రమే కావాలి. సో ఇక్కడ ఏం చేస్తాం 2byని రైట్ సైడ్ తీసుకెళ్ళిపోండి. డివై బై బిఎక్స్ డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు దీన్ని తీసుకెళ్ళిపోండి. ఇప్పుడు ఏమవుతుంది -2 +2 క్యాన్సిల్. ఇప్పుడు బీవై మిగిలింది. ఈ బీవైని ఇక్కడ తీసుకెళ్ళిపోండి. ఇక్కడ మల్టిపుల్ అవుతుంది చేస్తే బై అవుద్ది. సో -ax/by -ax/by. ఇక్కడ వరకు అర్థమైంది కదా. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ మనం ఏం చేయాలి స్లోప్ ఫైండ్ అవుట్ చేయాలి. స్లోప్ ఆఫ్ టాంజెంట్ ఇన్ పాయింట్ ఇన్ P of x1 y1 ఈజ్ చూడండి ఫస్ట్ స్లోప్ని మనం m1 అనుకుంటాం. సెకండ్ స్లోప్ని m2 అనుకుంటాం. ఫస్ట్ స్లోప్ ఏమంటే m1 మనకి ఏం కావాలి డివై బై డిఎక్స్ మనం తీసుకున్న పాయింట్ ఏంటి x1 y1 ఈజ్ ఈక్వల్ టు ఈ డివై బై డిఎక్స్ మనకి ఎంత వచ్చిందన్న -ax1/by1 వచ్చింది. క్లియర్. ఇది మనకి ఏంటి స్లోప్ వచ్చింది m1 వచ్చింది. నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే ఈ నెక్స్ట్ ఈక్వేషన్ ఉంది కదా సో దీన్ని మనం ఫైండ్ అవుట్ చేసి దీన్ని కూడా స్లోప్ తీయాలి. క్లియర్. సో ఈ రెండింటి నుంచి మనం ఫైనల్గా కండిషన్ అనేది మనం సాల్వ్ చేస్తాం. చూడండి నెక్స్ట్ ఫ్రమ్ ఈక్వేషన్ 2 అంటే a1x² ప్లస్ b1y1² ఈజ్ ఈక్వల్ టు 1. ఇది మనకి ఈక్వేషన్ 2. క్లియర్. ఇప్పుడు దీన్ని డిఫరెన్షియేషన్ చేయండి. x² డెరివేటివ్ 2a ఇంకేముంది 1 అండ్ x డెరివేటివ్ 1. క్లియర్. అందుకని దీన్ని రాసుకోవచ్చు 2a1x అండ్ x డెరివేటివ్ 1. క్లియర్. ఇప్పుడు ఇచ్చుకోండి ఇది b1y1² దీన్ని డెరివేటివ్ చేయండి. ఇది ఏమవుతుంది 2b1y1 అండ్ y డెరివేటివ్ డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే. ఇచ్చుకోండి ఇది ఏమవుతుంది 2a1x ఇది 2b1y డివై బై డిఎక్స్. ఇప్పుడు చూడండి డివై బై డిఎక్స్ తీసుకోండి. ఇంకేం మిగిలింది ఇక్కడ చూడండి 2 క్యాన్సిల్ అవుతుంది. క్లియర్. ఇప్పుడు ఏం మిగిలింది అన్న b1y ఎక్కడ మిగిలింది a1x. ఇప్పుడు చూడండి a1x ఇటు తీసుకురండి -a1x అవుతుంది బై ఈ b1y. క్లియర్. b1y. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేస్తాం స్లోప్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ స్లోప్ని m1 అనుకున్నాం. ఇప్పుడు సెకండ్ స్లోప్ని m2 అనుకున్నాం. చూడండి స్లోప్ ఆఫ్ ద టాంజెంట్ P of x1 y1 ఈజ్ ఇప్పుడు చూడండి దీన్ని m2 అనుకున్నాం. క్లియర్. మనకు కావాల్సింది ఏంటి డివై బై డిఎక్స్. మనం తీసుకున్న పాయింట్ ఏంటి P of x1 y1 తీసుకున్నాం. ఇప్పుడు డివై బై డిఎక్స్ కింద ఫైండ్ అవుట్ చేస్తాం ఏంటన్నా -a1x1/b1y1. క్లియర్. ఇప్పుడు చూడండి రెండు స్లోప్లు రెండు ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసాం. ఈ రెండింటి నుంచి ఏదైతే m1 అండ్ m2 స్లోప్ ఫైండ్ అవుట్ చేసాం కదా సో ఈ రెండింటి నుంచి మనం సమ్ సాల్వ్ చేయాలి. చూడండి గివెన్ దట్ m1 m2 తీసుకున్నాం కదా ఈ m1 m2 ఈజ్ ఈక్వల్ టు -1. ఈ ఫైండ్ అవుట్ చేయడానికి మొదటి కండిషన్ ఏంటి m1 m2 ఈజ్ ఈక్వల్ టు -1. m1 అంటే ఏంటంటే మనకి m1 ఎంత వచ్చింది -ax1/by1 వచ్చింది. m2 ఏంటి ఇదిగోండి m2 ఇది. క్లియర్. సో m1 అంటే -ax1/by1 ఇంటూ m2 అంటే m2. క్లియర్. -a1x1/b1y1 ఈజ్ ఈక్వల్ టు -1. ఇప్పుడు చూడండి a ఇంటూ a1 x1 ఇంటూ x1 x1² బై b ఇంటూ b1 అండ్ y1 ఇంటూ y1² ఈజ్ ఈక్వల్ టు -1. ఇప్పుడు చూడండి మనకి ఏం కావాలి ఓన్లీ x1 x1² ప్లస్ x1²/y1² కావాలి. చూడండి x1²/y1². ఈ రెండు తీసుకెళ్ళిపోయినప్పుడు ఏమవుతుంది -bb1/a1 అంటే ఏంటి రెసిప్రోకల్ అయింది మైనస్ అని -bb1/a1. క్లియర్. ఇప్పుడు చూడండి ఈ స్టెప్ కన్ఫ్యూజ్గా ఉంటే ఇంతకు ముందు మనకి x1²/y1² వాల్యూ వచ్చింది. అదేంటో చూడండి ఇంతకుముందు మనకి x1²/y1² వాల్యూ ఎంత వచ్చింది -b - b1/a - a1. ఈ వాల్యూ రాయండి
ఈ x1 స్క్వేర్ బై y1 స్క్వేర్ ప్లేస్లో మైనస్ ఆఫ్ b మైనస్ b1 బై a మైనస్ a1 అర్థమైంది కదా. సో ఈ ప్లేస్లో వీటి వాల్యూ రాసాం అంతే. ఈజ్ ఈక్వల్ టు మైనస్ b1 బై a1. ఇది మనకి ఎంత వచ్చింది? ఈక్వేషన్ 3 నుంచి వచ్చింది. స్టెప్ అనేది మనకి ఈక్వేషన్ 3 నుంచి వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, ఇలా రాసుకు b మైనస్ b1 బై a మైనస్ a1 అంటే ఇక్కడ ఏం చేసాం? క్రాస్ మల్టిప్లికేషన్ చేసాం. క్లియర్. b మైనస్ b1 బై b1 ఈజ్ ఈక్వల్ టు a మైనస్ a1 బై a1. క్లియర్ వస్తుంది కదా. ఇప్పుడు చూడండి, ఈ b మైనస్ b1 అనేది ఈ వాల్యూకి చెందుతుంది, ఈ వాల్యూకి చెందుతుంది. సో సపరేట్ చేసుకుందాం. b మైనస్ b1 మైనస్ b1 మైనస్ b1 ఈజ్ ఈక్వల్ టు a మైనస్ a1 మైనస్ a1 బై a1. క్లియర్ అర్థమైంది కదా. ఇప్పుడు చూడండి, ఇక్కడ b క్యాన్సిల్ అవుతుంది, అప్పుడు ఏం మిగులుతుంది? 1 మిగులుతుంది. సో ఇదేంటి? 1 బై b1 మైనస్ b1 బై b1 అంటే b1 క్యాన్సిల్, అప్పుడు 1 మిగిలింది. సో 1 బై ఇది b అవుతుంది. క్లియర్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏ క్యాన్సిల్ అవుతుంది, అప్పుడు ఇదేంటి? 1 బై a1. ఇక్కడ a1 క్యాన్సిల్ అవుతుంది, అప్పుడు ఇంకెంత ఉన్నట్టు? 1 ఉన్నట్టు. సో ఇదేంటి? 1 బై a. క్లియర్. చూడండి, మనకు ఫస్ట్ ఫైండ్ ద కండిషన్ అన్నట్టు కదా. ఆ కండిషన్ ఏంటి? 1 బై b1 మైనస్ 1 బై b ఈజ్ ఈక్వల్ టు 1 బై a1 మైనస్ 1 బై a. క్లియర్. ఇది మనకు ఫైనల్గా అడిగిన కండిషన్. క్లియర్ అర్థమైంది కదా. సో ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మరియు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.